ఈ పాపం సర్కార్దే. దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఒక్క ఏపీలోనే ఎందుకు? పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కొరతే లేదు. ఆ రాష్ట్రాల్లో కావాల్సినంత మేర విక్రయాలు. రాష్ట్రంలో మాత్రం డీజిల్, పెట్రోల్కు తీవ్ర కటకట. 70% బంకుల్లో నో స్టాక్, బోట్ల దర్శనం. రాష్ట్రంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే సగానికి పైగా పెట్రోల్ బంకులు మూసేశారు. మిగిలిన చోట రేషన్ పద్ధతిలో, అంటే వీళ్ళకి 2 కేజీలు 3 కేజీలు రేషన్ ఇచ్చినట్టుగా 2 లీటర్లు 3 లీటర్లు అని చెప్పేసి సరఫరా చేస్తూ ఉన్నారు. విజయవాడలో కార్లకు డీజిల్కి 10 నుంచి 15 లీటర్లు అంట, బైకులకు 200 రూపాయలకే పెట్రోల్, అంటే మిగతా ఇంకెక్కువ పోయారు. సో ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉంది. బంకుల్లో ఎక్కడ చూసినా సరే కనుచూపు మేర లైన్లు బారులు తీరి ఉన్నారు. రాష్ట్రంలో ఏదైతే ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టుకుంటే కుప్పం వరకు ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. సరఫరా లేదంటున్నటువంటి డీలర్లు కొరతే లేదని ప్రభుత్వం మాట్లాడుతుంది. డీలర్లు ఏమో మాకు సరఫరా లేదంటుంటే ప్రభుత్వం మాత్రం కొరతే లేదని చెప్తా ఉన్నారు. సమస్యను గుర్తించి చక్కదిద్దాల్సినటువంటి ప్రభుత్వం చేతులు తిప్పుకుంటా ఉంది, ఘోరంగా విఫలమవుతా ఉంది. సమన్వయం లేదు, నిఘా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమన్వయం లేదు, నిఘా లేదు, పరిష్కారం దిశగా అడుగులు కూడా లేవు. చివరికి ఏం జరుగుతుందా అంటే ప్రతి అంశంలోనూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సీఎం సీరియస్ అనే ఒక జోకులు వేసినటువంటి వార్త వస్తూ ఉంది. ముఖ్యమంత్రి సీరియస్. ఏ విషయమైనా సరే ముఖ్యమంత్రి సీరియస్. ఆయన సీరియస్ అవడం మాత్రం కామన్ గా మారిపోయింది తప్పిస్తే సమస్య పరిష్కారం అనేది ఎక్కడా జరగట్లేదు. ప్రభుత్వం వాస్తవంగా దృష్టి పెడితే 24 గంటలు ఈ సమస్యను తీర్చేయచ్చు. కానీ విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మాత్రం సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేరు, సమన్వయం చేసుకో తప్పిస్తే ఎక్కడా కూడా ఆయన డప్పా కొట్టుకుంటూ ముఖ్యమంత్రి సీరియస్. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డు. సిగ్గుండాలి ప్రభుత్వానికి. పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో చూడండి, ఎక్కడైనా నో స్టాక్ బోర్డు ఉందా? ఎంతమంది పోయినా ఎన్ని లీటర్లు అడిగినా పోస్తూనే ఉండరు. ఆ పక్కనే ఉన్న తెలంగాణలో చూడండి, తమిళనాడులో చూడండి, ఒడిస్సాలో చూడండి, ఎక్కడా లేని ఇంధన కొరత కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వచ్చింది? ఇది నిజంగా ప్రభుత్వ వైఫల్యం కాదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం కాదా ఇది? నిజంగా ఎంత దుర్మార్గంగా కిలోమీటర్లు బంకుల చుట్టూ కొట్టుకునే పరిస్థితి. సో మరి ఈయన విజనరీ ఏంది? ఈయన కేంద్ర ప్రభుత్వంతో ములాఖాతులో ఉండే దేనికి 4 తీసుకోవడానికా? ఆఖరికి పెట్రోల్ డీజిల్ని సమన్వయం చేసుకుని కేంద్ర ప్రభుత్వం వాళ్ళే 3 నెలలకు సరిపడా ఉందంటున్నారు. 7 చూస్తే ఒక రోజుకు సరిపడా లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర 3 నెలలకు సరిపడా ఉందంట. మరి సరఫరా తెప్పించుకునేది లేదా? సో ఏం చేస్తా ఉంది మరి ప్రభుత్వం? ఏం చేస్తా ఉంది అంటే డిపిటి, దోచుకో పంచుకో తినుకో, వాటి మీద దృష్టి సారించారు. కబ్జాలు, ఇంకోవైపు చూస్తే గ్రావెల్ మాఫియా, ఇంకోవైపు మైనింగ్ మాఫియా, ఇంకోవైపు చూస్తే ఎక్కడికక్కడ ఎక్సెస్ రేట్లు వేసి డబ్బులు దండుకోవడం, ఇంకోవైపు చూస్తే దాడులు, దౌర్జన్యాలు, రెడ్ బుక్ అరాచకాలు. ఇవి తప్పిస్తే ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి సమన్వయంగా అడుగులేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో కనిపించట్లేదు. దానికి మచ్చుతొనకే నిన్న 2 రోజుల నుంచి జరుగుతున్నట్టు 2 రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ లేక ప్రజలు తీవ్ర తంటాలు పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకోవడానికి పోయారంటే తప్పిస్తే దీని మీద సమన్వయం చేసినటువంటి దిక్కు మొక్కు లేదు. చిన్నబాబు గారు అయితే అన్ని తానే అని చెప్పుకుంటారు, అన్ని అడిగిపోయారు కూడా తెలియదు. చిన్నబాబు గారు అజ్ఞాతవాసం, ఎటు పేరో తెలియదు, మాయమైపోయారు. సో ప్రజలు మాత్రం ఈరోజు రోడ్ల మీద పడి క్యూ లైన్లో రేషన్ క్యూ పెట్టారు. ఆఖరికి ఇంకా దారుణమైన పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర క్యూలో నిలబడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలను కూడా అలాగే ప్రతి దానికి క్యూలో పెట్టి ప్రజల యొక్క ప్రాణాలు తీసే పరిస్థితి. రేషన్, పెన్షన్ అన్ని కూడా ఇంటికి వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళని క్యూలో పెట్టారు. ఈరోజు ఇక్కడికి వస్తే పెట్రోల్, డీజిల్ వాళ్ళని కూడా క్యూలో పెట్టినటువంటి పరిస్థితి. కోరి తెచ్చుకుంటే కాలేజీని కాజేస్తుంది. కూటమి సర్కారుపై ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ల ఆవేదన. అత్యంత విలువైన కాలేజీని సొంతం చేసుకోవడానికి ముఖ్య నేత పన్నాగాలు, తన బినామీలతో తీవ్ర ఒత్తిళ్లు. ముఖ్య నేత తరపున బెదిరిస్తున్నటువంటి ఓ మంత్రి ఈ నెల 29న కొత్త డైరెక్టర్ల ఎన్నికకి కీలక సమావేశం. ఎంత దుర్మార్గం అంటే మంగళగిరి ప్రాంతంలో ఎన్ఆర్ఐ కాలేజ్ అనేది పేదవాళ్ళకి, అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకి వైద్యాన్ని అందించడం కాకుండా విద్య అందించాలన్న ఉద్దేశంతో చాలా రోజుల క్రితం కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అని పెడితే ఆ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీని పుట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అన్ని ఎన్నికల్లోనూ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటే, సో పామును పెంచి పోషిస్తే పామే తన మనల్ని కాటేసినట్టుగా ఆ ఎన్ఆర్ఐ కాలేజ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీని మొదటి నుంచి భుజానేసుకుని మోస్తున్న పాపానికి ఈరోజు ఆ ఎన్ఆర్ఐ కాలేజీని దోచేయడానికి కూడా ఎంత దుర్మార్గం ఇది. ఎన్ఆర్ఐ కాలేజీనే దోచేస్తా ఉన్నారు. సో ఎన్ఆర్ఐ కాలేజీని దోచేయాలి అని చెప్పేసి ముఖ్య నేత తరపున మనుషులు ఎన్ఆర్ఐ డైరెక్టర్లు అందరినీ బెదిరిస్తూ ఉన్నారు. సో ఆ కాలేజీకి దాదాపుగా 2000 కోట్లకు పైగా ఆస్తులు ఉంటే ఆ 2000 కోట్లకు పైగా ఆస్తులు ఓం ఫట్ స్వాహా చేసేయాలి. బక్కాసులు కాబట్టి మింగేసేయాలి.
కాబట్టి ఎన్ఆర్ఐ కాలేజ్ ఈ ఆర్బిట్రేషన్లో మొన్న ఈ మధ్యకాలంలో ఆర్బిట్రేషన్లో మీ డైరెక్టర్లు ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి చేయగానే వీళ్ళందరూ సమావేశమే రేపు 29న ఇంకో సమావేశం జరగబోతుంది. ఆ సమావేశం ఉద్దేశం ఏంటంటే కొత్త డైరెక్టర్లు పాత డైరెక్టర్లు అందరూ కూర్చొని డైరెక్టర్లు ఎన్నుకునే పరిస్థితి. సో ఆ డైరెక్టర్లు ఎవరు ఎన్నుకు కాబోతున్నారు, వాళ్ళకున్నటువంటి వ్యాపారాలు ఏంది, వాళ్ళకున్నటువంటి ఆస్తులు ఏంది, అవన్నీ కనుక్కొని మీరు ఎన్ఆర్ఐ కాలేజీని మాకు అప్పచెప్పకపోతే మీ ఆస్తుల మీద మీ వ్యాపారాల మీద దాడి చేస్తామని ముఖ్య నేత తరపున ఒక మంత్రి, ఆ ముఖ్య నేత ఎవరు అనేది అందరికీ తెలుసు, ఆ సకల శాఖల విధ్వంస మంత్రి ఎవరు అనేది అందరికీ తెలుసు. ఆ మంత్రి, ఆ ముఖ్య నేత ఒక వేరే మంత్రి అడ్డుపెట్టి తన అనునీయులను అడ్డుపెట్టి వ్యాపారవేత్తల్ని బినామీలను అడ్డుపెట్టి ఎన్ఆర్ఐ కాలేజీని కూడా దోచేయడానికి, కాలేజీని మింగేయడం ఏందా ఇది? బుద్ధుండబల్లా విద్యాబుద్ధులు నేర్పించే కాలేజీని కూడా కబ్జా చేసేయడమేనా? ఒకవైపు చూస్తే విద్యాబుద్ధులు నేర్పించే కాలేజీయే, శ్రీభరత్కు చెందిన కాలేజీయే ప్రభుత్వ భూములు మింగేస్తూ ఉంది. ఇంకో పక్క చూస్తే ఇక్కడ కాలేజీనే మింగేస్తూ ఉన్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన చోట ఇలాంటి తప్పుడు పనులన్నీ చేస్తూ ఉంటే విద్యార్థులకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అనేది కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇక హోంమంత్రి గారు అనిత గారు అయితే 100 రోజుల్లో గంజాయి నిర్మూలిస్తూ ఉన్నారు. ఇక చిన్నబాబు అయినటువంటి మొదబ్బాయి నారా లోకేష్ గారు అయితే 100 రోజుల తర్వాత గంజాయి కనిపిస్తే అప్పుడు అడగండి అన్నాడు. తీరా చూస్తే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే గంజాయి అనేది అంగడి సరిగ్గా మారిపోయింది. ఎంతలా అంటే సో చివరికి గ్రామాల్లో కూడా గంజాయి చాక్లెట్స్ దొరికే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి ఉదాహరణ మొన్న ఒక అమ్మాయి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అమ్మాయి ఎవర్రా అంటే జనసేన పార్టీ ఆ జెడ్పీటీసీని బాధితురాలైనటువంటి మహిళ ఆవిడ చెప్తా ఉంది. సో ఈ జెడ్పీటీసీ ఒక ఉన్మాది, వాడు గంజాయి చాక్లెట్స్ నా చేత తినిపించి నా మీద అత్యాచారం చేసేటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇంత దుర్మార్గంగా గంజాయి దొరుకుతూ ఉంది. దానికి కొనసాగింపుగా ఒక వార్త, కాఫీ తోటల్లో 749 కేజీల గంజాయి స్వాధీనం. ఏదైతే అల్లూరు జిల్లాలో 749 కేజీల స్వాధీనం అంటారు. కాఫీ తోటల్లో 749 కేజీల కాఫీ తోటల్లో గంజాయి పండిస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గంగా నిఘా వ్యవస్థ పనిచేస్తూ ఉంది. దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి హోంమంత్రి అనిత గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ముందుంటారు. అదేవిధంగా సో క్లాసులు నేర్చుకోవడానికి విదేశాలకు పర్యటనలకు వెళ్ళడానికి ముందుంటారు. అదేవిధంగా శని ఆదివారాల్లో హైదరాబాద్లో తిరగడానికి ముందుంటారు తప్పిస్తే ఈ యువతని నాశనం చేసి పడేస్తున్నటువంటి గంజాయి గురించి సమీక్ష చేయడానికి, గంజాయి మీద ఉక్కుపాదం మోపడానికి మాత్రం ముందుండరు. ఇక చిన్నబాబు ప్రగల్భాలు పలికే చిన్నబాబు మాత్రం ఏ రోజు ఏ దేశానికి ఎందుకు వెళ్తున్నాడో కూడా తెలియదు. దోచుకోవడానికి, దోచుకున్నది దాచుకోవడానికి ఏమైనా వెళ్తున్నారా? సమాధానం చెప్పాలి. ఒక మంత్రిగా ఉండి ఎందుకు ఇంత రహస్య పర్యటనలు? ఒకవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా శాంతి భద్రతలు దెబ్బతినిపోయాయి, ఆడవాళ్ళ ధనమాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. ఇంకోవైపు చూస్తే గంజాయి డ్రగ్స్తో రాష్ట్రం విరాజిల్లుతా ఉంది. ఉడతా పంజాబ్ లాగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉడతా ఆంధ్ర అయిపోద్దాము. అలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లోకి ఆంధ్ర రాష్ట్రం వెళ్తా ఉన్నా సరే ఈ అసమర్థులైనటువంటి పాలకులకి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. కేవలం ప్రగల్భాలు పలకడానికి మాత్రం ముందుంటారు. క్రెడిట్ దోపిడీలో బాబు గిగా స్పీడ్. ఇప్పటికే ఎన్టీపీసీ రెన్యూపోను తన ఖాతాలో వేసుకున్న బాబు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తనదేనంటూ బుకాయింపు. గత ప్రభుత్వం కృషితో సాకారమైన అదానీ డేటా సెంటర్కి మళ్ళీ కొబ్బరికాయ. చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అంత అసమర్థ ముఖ్యమంత్రిని మనం ఇంతవరకు చూస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అసమర్థుడు. ఎందుకురా అసమర్థుడు అంటున్నామంటే ఆయన ఏది చేయడు, మిగతా వాళ్ళు చేసింది మొత్తం క్రెడిట్ చోరీ తీసుకుంటా ఉంటాడు. దానికి ఉదాహరణలు కొన్ని మనం గమనిస్తే ఆయన చరిత్ర ఎలాంటిది అంటే ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హైటెక్ సిటీ నాది అని చెప్పి క్రెడిట్ తీసుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, రింగ్ రోడ్డు కానీ, మెట్రో కానీ, అదే కాకుండా పీవీ ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఇవన్నీ కూడా నావే అని చెప్పుకుంటాడు. ఆఖరికి కులీకు శిష్యాలు కట్టినటువంటి ఆ చార్మినార్ కూడా నాదే అని చెప్పుకుంటాడు. హైదరాబాద్ నేనే కట్టా అని చెప్పుకుంటాడు. ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా నాదే అని చెప్పుకుంటాడు నిస్సిగ్గుగా. ఎందుకంటే ఆయన ఏం చేయలేదు కాబట్టి ఆయన చెప్పడం, ఆయన వంది మాదిగుల పేపర్లలో రాయడం, డిబేట్లు పెట్టడం, అద్దె కోట్లు వేసుకున్నటువంటి అద్దెగాళ్ళందరూ వచ్చేసి ఆ చంద్రబాబు నాయుడు విజనరీ అపరచానికుడు అని మాట్లాడడం. కానీ ఎక్కడా కూడా ఆయన చేసిన దాఖలాలు లేవు. మరి 2014 నుంచి 19 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశాడురా అంటే కియా అని ఒక కియాని మాత్రం చూపిస్తాడు. కియా తోటి 5 ఏళ్ళు నడిపించేశాడు. సరే 2019 నుంచి 24 మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా 3 సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ చేసినటువంటి పెట్టుబడులు 1,26,000 కోట్లకు పైగా పెట్టుబడులు గ్రౌండ్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా 5 రెట్లు ఎక్కువ పెట్టుబడులు, 5 రెట్లు ఎక్కువ పరిశ్రమలు, 5 రెట్లు ఎక్కువ పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది.
ఆ రోజు ఆయన తీసుకొచ్చినటువంటి విశాఖ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్లో ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్టీపీసీ నాదే అని చెప్పుకుంటాడు, రెన్యూ పవర్ నాదే అని చెప్పుకుంటాడు, గ్రీన్ ఎనర్జీలు మొత్తం నాయే అని చెప్పుకుంటాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్గా వాళ్ళతో అగ్రిమెంట్స్ చేసుకొని అంబానీల దగ్గర నుంచి అదానీల దగ్గర నుంచి ఈ రెన్యూ పవర్ వాళ్ళ వరకు అందరినీ బజ్జర్లు, బంగర్లు, బిర్లాలు అందరినీ ఒక వేది మీదకి తీసుకొచ్చి ఆయన రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తే